Friends akan سمع الله لمن حمده اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم. ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار وقنا عذاب الدنيا وقنا عذاب القبر وقنا عذاب الحشر. اللهم اجرنا من النار. اللهم गुनहगार हैं, बदकार हैं, खताकार हैं, सियाकार हैं या अल्लाह, लेकिन जैसे भी कैसे तेरे ही बंदे हैं. अल्लाह रहमान है, गफूर रहीम है, सत्तार गयूब है, गफार जुनूब है, अल्लाह गयूब है. కూర్చోండి. బతకండి. ఓ اللهم صل على سيدنا سيدنا مولانا محمد صلى الله عليه وسلم وإلى لا إله إلا هو الرحمن الرحيم يا حي يا قيوم برحمتك نستغيث يا ذي الجلال والإكرام يا ذي الجلال والإكرام. اللهم إني على ذكرك وشكرك وحسن عبادتك. اللهم اغفر من كل بلادنا عذاب الآخرة. ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. اللهم ربنا لا تؤاخذنا إن نسينا وأخطأنا. ربنا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. अल्लाह हमारा जुमा को अल्लाह दस्तरखान को अल्लाह जो रोज़े को इख्तियार किया अल्लाह सबको कबूल फरमा. खिदमत करने वालों को कबूल फरमा, खिलाए खाने वालों को कबूल फरमा. अल्लाह तेरे घर को आने वालों को कबूल फरमा, मोहब्बत की निगाह से देखने वालों को कबूल फरमा. अल्लाह सबके दिलों को खुलूस अता फरमा, सबके अंदर भाईचारगी अल्लाह सबके ये खैर ख्वाही चाहने वाले बना. अल्लाह सबके अंदर हमदर्दी पैदा फरमा, एक दूसरे का हमदर्द बना, एक दूसरे का ताउन करने वाले बना. अल्लाह हम सबको कबूल फरमा, इस माह रमजान की कदरदानी करने वाले बना. अल्लाह जो हमारे मेहमान आए हैं, अल्लाह जो हमारे मेहमान बनकर मेजबान है, हमें अल्लाह हमारे मेहमान बनकर आए हैं, इनके लिए अल्लाह खैर के फैसला फरमा. अल्लाह इनकी उम्र में बरकत फरमा. ఇంకెప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా వినాయకుల మా ఇల్లు లెక్క రాజకీయం ఆరంభం చేసింది మొట్టమొదట ఆ ఇంటి నుండినే. కాబట్టి తప్పకుండా ఇంకెప్పుడు ఈ మసీదుకి వస్తూ ఉంటాము, కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో పాలు పంచుకుంటాము. ఇందులో మేము ఒక భాగస్వామ్యంగా మేము ఉంటాం. అల్లా ఆశీర్వాదంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెద్దలందరూ కృషితో సమిష్టి కృషితో ఈ వయసుకి తీసుకొని వచ్చినాం. కాబట్టి తప్పకుండా ఆ భగవంతుడి దయ, ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని కోరుకునేది కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా గొప్పగా అందరూ చల్లగా ఉండేట్లుగా ఉండాలని చెప్పి మా భావన. మా పార్టీ భావన ఎప్పుడూ కులాలు మతాలు వాళ్ళ భావనలు వాళ్ళవి అన్నిటికీ అతీతంగా మనుషులుగా మనమందరూ ఉండాలనేదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇది కూడా సిద్ధాంతం. కాబట్టి భగవంతుడి దయ వల్ల అందరూ అన్నదమ్ములమే, మనము సమిష్టిగా గొప్పగా మనమందరూ ముందుకు పోవాలని చెప్పి ఈ భారతదేశంలో ఆ భావనలు రావాలా. ఈ భారతదేశం ఎవరిది అంటే అందరిది, ఎవరిది కాదు. భారతదేశం ఎవరు అబ్బ సొత్తు కాదు, అందరూ అబ్బ సొత్తు, అందరిది, మనందరిది. ఈ భావనలు మనందరిలో నుండి మెల్లమెల్లగా దేశ శాంతి కావాలంటే అందరూ సమిష్టిగా సమైక్యంగా మనం అందరూ ఉండాల. కాబట్టే దేవస్థానానికి పోయి నాం పెడితే ఎంత సంతోషమైందో ఈరోజు ఈ టోపీ ధరిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం అవుతా ఉంది నాకు. ఎందుకంటే ప్రతి ఆచారాన్ని ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటా పోతేనే కదా మనకి ఇది ఉండేది. ఒక ఏళ్ళు మాత్రమే పెట్టుకుంటే ఎట్లా అవుతుంది? 5 ఏళ్ళు కలిస్తేనే కదా చెయ్యి అయ్యేది. కాబట్టి అందరూ కలిస్తేనే పిడికిలు అవుతుంది. ఇది తప్పకుండా ఇక మునుముందు పెద్దలందరూ మనం ఇదే విధంగా వెళ్ళాలా. ఇదే వీకోటలో
జీవితంలో ఇంకా పైన ఎప్పుడు మత కలహాలు అనేది రాకూడదు. మతాలకు మధ్య కులాలకు మధ్య వచ్చేసి పోర్లు ఉండకూడదు. అందరూ ఒకటిగా భావనతో మనం ముందరకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా అప్ప. ఏదో కొంతమంది శక్తులు మాత్రమో ఇట్లా ఎగిరెగిరి పడతా ఉన్నాయి. ఆ శక్తులను ఇంకా ప్రయోజనం లేదు. కాబట్టి తప్పకుండా మీ పెద్దలందరి సమక్షంలో ఒక శాంతియుతంగా అందరూ చల్లగా ముందరకు పోతామని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది నాకు. తప్పకుండా అప్ప. మనం కోరేదే కదా. తప్పకుండా బాగుండాలా. ఈ సంప్రదాయము, నా పేరు శివశంకర్, సాక్షాత్ శివుడి పేరు. అయినా ఈ రోజు దర్గాలో వచ్చి అందరి సమక్షంలో ప్రార్థన చేస్తా ఉంటే ఆ మహాశివుడు కనపడినాడు నాకు, అల్లా కనపడినాడు నాకు. దైవం ఒకటే, పేర్లు వేరే ఉండొచ్చేమో, మనుషులు ఒకటే, వేరే వేరే రూపాల్లో మనం కొలవచ్చేమో. ఇదంతా జాతి ఒకటే, మానవ జాతి. మనమంతా మనుషులే, మానవ జాతి. కాబట్టి తప్పకుండా ఈ దేశంలో మనం చాలా సమిష్టిగా దీని మీద పోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సమిష్టిగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వెళ్తాం. చాలా సంతోషం అప్ప. ఈ దర్గాలో కష్ట సుఖాలన్నింటిని పంచుకుంటా, అన్నాళ్ళ ఇంటి పక్కలోనే ఉంది కాబట్టి కష్టానికి సుఖానికి ఒకటవుతాం, కలిసి సెలిసి మనం ముందరికి వెళ్దాం. సరేనాపా? ఏది ప్రోగ్రామ్ ఉన్నానో నన్ను తప్పకుండా ఇన్వైట్ చేయండి, నేను వస్తాను. ఉండే 13 మసీదులను నేను తిరుగుతాను. ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక వ్యక్తిగా నేను తప్పకుండా ప్రతి మసీదు, ప్రతి దేవస్థానము, ప్రతి చర్చి నేను తిరగల. లాస్ట్ టైం చర్చికి పిలుచుకొని పోయినారు అన్నోళ్ళు ఇక్కడే పక్కనే. ఆయన ఒక ముస్లిం అయ్యింది, చర్చికి ఎందుకు పిలుచుకొని పోయారు? నాకు చర్చికి పిలుచుకొని పోయారు. ఆయనకు ఆ భావనలు లేవు. కాబట్టి ఎందరో మహానుభావులు, దానికి కులాలు మతాలు అంటగట్టకపోతే వేణుగోపాల స్వామి దేవస్థానానికి దాని తర్వాత చర్చికి పోతున్నాం. తప్పకుండా దీంట్లో వచ్చి మన మానవతంలో ఒక ఆడి ఒక మగ అంటే జాతం అంతా మనం ఒక్క బిడ్డలే. ఆదం హవ్వ. హవ్వ అంటే తల్లి, ఆదం అంటే తండ్రి. ఫస్ట్ భూలోకంలో పుట్టింది వాళ్ళ ఇద్దరు మనం ఈ లైన్లో వచ్చేస్తే నేను ఆ లైన్ లైన్లు ఎన్నున్నా, నదులు ఎన్నున్నా, లాస్ట్ కి కలిసే సముద్రంలోనే. అదే సముద్రం అయిపోయింది. తప్పకుండా ఎక్కడి నుంచి కూడా సముద్రంలో కలల అది కూడా ఎక్కడి నుంచి పోయి భూలోకంలో పోయి అవి ఆచరిస్తా ఉండే థ్యాంక్ యూ. నేను